మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం దీక్షా దివాస్ 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం కేసీఆర్ సమరశంఖం పూరించిన రోజు. కరీంనగర్ నుంచి సిద్దిపేటలోని దీక్షా స్థలికి బయలుదేరగా అల్గనూరు వద్ద ఆనాటి కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ను నిర్బంధించింది. అప్పుడే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ బొచ్చుడో అంటూ గులాబీ దళపతి నినదించారు. దీక్షకు దిగి తెలంగాణ జైత్రయాత్రో కేసీఆర్ శవయాత్రో అంటూ పిలుపునిచ్చారు. సాదుకుంటారో సంపుకుంటారో మీకే వదిలేస్తున్నా అన్న కేసీఆర్ మాటతో 4 కోట్ల తెలంగాణ కదిలింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీకి చాటింది. దీక్షా దివాస్పై మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత మొట్టమొదటి సభ కరీంనగర్ జిల్లాలోనే నిర్వహించినటువంటి సభ అనే చెప్పాలి. దానికి సింహగర్జన సభ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయిన నేపథ్యం. ఒక తెలంగాణ కాదు, యావత్ అంటే దేశంలో కూడా ఇది ఒక వార్తగా మిగిలిన చెప్పాలి. ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి ఒకటి పార్టీ సింహగర్జన సభ కరీంనగర్లో నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చిన నేపథ్యంలో ఇలాంటి సభను ఎవరు కూడా కని విని ఎరగని రీతిలో జరిగిన ఈ సభను ఎక్కడ చూసినా కానీ దాని గురించే మాట్లాడుకున్న సంఘటన ఒకెత్తైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో అన్యాయం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రమే దానికి ప్రత్యామ్నాయం అనే ఒక నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం బిగించారని చెప్పాలి. అంటే ఎన్ని చేసినా కానీ ఇటు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంబంధించి ఏ ఒక్క విషయం కూడా పట్టించుకోని నేపథ్యం. ఇంకోవైపు ఫ్రీ జోన్ అని చేసిన నేపథ్యంలో కూడా దాని మీద కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. ఎన్ని చేసినా కానీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయమే జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే లక్ష్యంగా అవసరం అనుకుంటే తన ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఒక లక్ష్యంతో కరీంనగర్లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నటువంటి నేపథ్యం. కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో ఒకటే సందర్భం, తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా, తెలంగాణ జైత్రయాత్ర చేస్తారా కేసీఆర్ శివయాత్ర చేస్తారా, ప్రజలారా మీరు తేల్చుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాల్లో కూడా అన్యాయం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో మనందరికీ ప్రత్యామ్నాయం, మన జాబులు కావచ్చు, అంటే నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఏది రావాలన్నా తెలంగాణే ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలకు పిలిపించడమే కాదు, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ తీగలగుట్టపల్లిలోని ఈ భవన్ కేసీఆర్ భవన్, ఇందులోనే 3 రోజులు కూడా చర్చలు నిర్వహించడమే కాదు, తన ప్రాణాలు సైతం అంటే పనంగా పెడతా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అన్యాయంపై పోరాటం చేస్తా అంటూ నడుం బిగించినటువంటి కేసీఆర్ ఇదే తీగలగుట్టపల్లిలోని ఈ యొక్క భవన్లో ఉండి 3 రోజులు ఉండడమే కాదు, ఆ రోజు సిద్దిపేటలో నిర్వహించే ఒక దీక్ష శిబిరానికి వెళ్లేందుకు పెద్ద ఎత్తున బయలుదేరినటువంటి పరిస్థితి. వందలాదిగా వేలాదిగా కాన్వాయ్ ఇదంతా కూడా వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ తెలంగాణ ఉద్యమ ప్రస్థానమే కనిపించింది. అసలు ఇప్పుడు మనకి ఇంత సైలెంట్ గా కనిపిస్తున్నటువంటి ఈ యొక్క భవన్ ఆ రోజు మాత్రం ఎక్కడ చూసినా కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా పోలీసు అవుట్ పోస్టులు, పోలీసులు, రోప్ పార్టీలు, పోలీసులకు సంబంధించిన టెంట్లు, రాత్రిపూట 1 గంట 2 ప్రాంతాల్లో కూడా అవసరం అనుకుంటే కేసీఆర్ని అరెస్టు చేయాలనే ఒక లక్ష్యంతో పోలీస్ పహారా కాస్తూ అటు రోప్ పార్టీలు గోడ చుట్టూ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా మహిళలు సైతం కారపొడి పొట్లాలు పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను అరెస్టు చేయనీయం, కేసీఆర్ రేపొద్దున దీక్షకు వెళ్తారు, ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేస్తున్న నేపథ్యంలో అంటే ఏకతాటిపై కూడా ప్రజలందరూ కూడా బాసటగా నిల్చున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఒక ఆశయమే కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ. నీళ్లు, నిధులు, నియామకాలు రావాలంటే తెలంగాణ రాష్ట్రం అనివార్యం అనే నేపథ్యంలోనే కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టినటువంటి నేపథ్యం మనం చూస్తుంటే ఈ రోజు ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ కేసీఆర్ భవన్ ఆనాడు చూస్తే మాత్రం ఉద్యమాల కిల్ల కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎక్కడ చూసినా పోలీసు పహారా కనిపించింది. మరొక వైపు చూసుకుంటే చలికాలాన్ని సైతం లెక్క చేయనటువంటి మొత్తం యావత్ ప్రజానికం, తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా కేసీఆర్ భవన్ వైపు తరలినంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఉదయం 7 గంటలకు కేసీఆర్ బయలుదేరిన తర్వాత సిద్దిపేటకు వెళ్లి అక్కడ దీక్షా శిబిరంలో కూర్చునేందుకు బయలుదేరినటువంటి కేసీఆర్ ను ఇదే తీగలగుట్టపల్లి నుంచి కాన్వాయ్ ద్వారా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అలుగునూరు చౌరస్తాలో పెద్ద ఎత్తున పోలీస్ ప్రొటెక్షన్ అడ్డుకోవడమే కాదు, దీనికి సంబంధించినటువంటి దీక్షా శిబిరాన్ని భగ్నం చేయాలని సమైక్య రాష్ట్రం
లో ఉన్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా ఏకతాటిపైకి వస్తుందనే ఒక నేపథ్యంలో కేసీఆర్ను అరెస్టు చేయాలనే ఒక నేపథ్యం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఇటు అలుగునూరు చౌరస్తాలో దించిన నేపథ్యం. కానీ ఎవరు కూడా వెనుకడుగు వేయలేదు. కేసీఆర్ మాత్రం తాను ముందు వెళ్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అరెస్టులు జరిగినా ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరం అనుకుంటే తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానే కానీ ఎట్టి పరిస్థితుల్లో దీక్షా శిబిరానికి వెళ్తా అని చెప్పి బయలుదేరిన నేపథ్యంలో కేసీఆర్ వెంట కదం కలుపుతూ తెలంగాణకు సంబంధించి యావత్ ప్రజానీకం కూడా వెంట నడిచినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కానీ అప్పుడున్న పరిస్థితిలో అలుగునూరులో కేసీఆర్ ను అరెస్ట్ అయితే చేసినటువంటి దుర్మార్గ పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను అరెస్ట్ చేయడమే కాకుండా వరంగల్ కూడా ఒక పెద్ద ఉద్యమాల కిల్లానే చెప్పాలి. వరంగల్లో కూడా కేసీఆర్ ను పెడితే వరంగల్ యావత్తు కూడా కదిలి వచ్చి కేసీఆర్ ను ఎక్కడ పోకుండా ఉంటారని చెప్పి నేపథ్యంలో ఖమ్మం తరలించినటువంటి నేపథ్యం. ఖమ్మం జైలుకు కేసీఆర్ ని తరలించిన తర్వాత కూడా యావత్ తెలంగాణ కూడా ఎక్కడ చూసినా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా నిరసన దీక్షలు చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ దీక్షకు సంబంధించి ఈ తీగలగుట్టపల్లిలో మొదలైనటువంటి ప్రస్థానమే తెలంగాణ రాష్ట్రానికి ఆశయ సాధనగా మనం భావించవచ్చు. అంటే ఈ తీగలగుట్టపల్లి నుంచి భారీ కాన్వాయ్తో బయలుదేరినటువంటి కేసీఆర్ ఇటు అలుగునూరు చౌరస్తాకు రాగానే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీసు వలయంలో కేసీఆర్ ను బంధించడమే కాదు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. యాక్చువల్ గా దేశంలో ఇప్పటి వరకు కూడా అంటే అలుగునూరు అంటే ఎవరికి కూడా తెలియదు. కానీ ఆనాడు కేసీఆర్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఎవరి నోట విన్నా కూడా మనకు అలుగునూరు చౌరస్తా యొక్క విషయమే గుర్తొస్తుంది. అంటే మొత్తం మీదైతే తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ పోరాటం ఒక ఎత్తు అయితే మరోవైపు దీక్ష దివస్ మాత్రం మరో ఎత్తనే చెప్పాలి. ముఖ్యంగా ఇటు అలుగునూరు చౌరస్తాకు వచ్చినట్టు వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది తెలంగాణ వాదులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ను అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా వారికి ఎదురు తిరగడమే కాదు, కేసీఆర్ ను అరెస్టు చేయొద్దు, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేయడం ఏంటంటే కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే వారికి వెంటపడి మరి చేసినటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనా కానీ మొత్తం మీదైతే ఇటు అలుగునూరుకు వచ్చిన తర్వాత కేసీఆర్ ను అరెస్టు చేసి ఇటు వరంగల్ టు ఖమ్మం జైలుకు తరలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా వరంగల్ విషయంలో వస్తే కూడా వరంగల్లో కూడా పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ వాదం ఉన్న నేపథ్యం ఒకటైతే ఎక్కడైతే వరంగల్ ఎంటర్ అయిందో అప్పుడు తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ను పోనీయకుండా అడ్డుకొని అక్రమ అరెస్ట్ అంటూ కూడా తీవ్ర తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధనం ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పోరాటం చేయడం మరో ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకు దీక్షా దివస్ అయితే ఒక మొదటి మెట్టనే చెప్పాలి. అలుగునూరు చౌరస్తా విషయానికి వస్తే కూడా ఎవ్వరికి కూడా తెలియని ఈ అలుగునూరు చౌరస్తా దేశవ్యాప్తంగా కూడా అలుగునూరు చౌరస్తా ఎవరి నోట వినిపించిందంటే దీనికి ఎంత ప్రత్యేకత రావడం కారణం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే బయలుదేరిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమంలో చేసినటువంటి పోరాటం ఒక ఎత్తు అయితే తెలంగాణ సాధనే లక్ష్యంగా దీక్ష శిబిరానికి కేసీఆర్ పోయిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఆనాడు ఇక్కడ అరెస్టుల పర్వం జరిగింది. అసలు ఏ విధంగా జరిగింది? విద్యార్థులు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో ఒక తిరుగుబాటు బావుట ఎగరేశారని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థుల కృషి మాత్రం మరవలేందనే చెప్పాలి. కేసీఆర్ దీక్షతో ఆనాటి కాంగ్రెస్ సర్కారు వెండిలో వణుకు మొదలైంది. కేసీఆర్ను అరెస్టు చేసేందుకు పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. కరీంనగర్ తెలంగాణ భవన్ వద్ద 6 అంచెల భద్రతను ఏర్పాటు చేసి తమ అభద్రతాభావాన్ని చాటుకుంది. భవన్ దరిదాపుల్లోకి తెలంగాణ సైనికులు పోలీసు బలగాలను రానియలేదు. భవన్ ముందు మహిళా నేత కళ్లలో కారం చల్లి కేసీఆర్ను అరెస్టు చేయనీయకుండా అడ్డుకునేందుకు నిరీక్షించారు. భవన్ లోపల బీఆర్ఎస్ శ్రేణులు విద్యార్థి నేతలు కేసీఆర్కు రక్షణ కవచంగా నిలిచారు. దాంతో పోలీసులు వెనక్కి తగ్గి కేసీఆర్ దరిదాపుల్లోకి వచ్చే సాహసం చేయలేదు. తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ పోరాటం చేసినప్పుడు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఉద్యమాలకు ఇలా కరీంనగర్ జిల్లాను ప్రతిసారి కూడా ఎంచుకున్నట్టు నేపథ్యం. నాటి సింహగర్జన సభ మొదలైందంటే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా ఉద్యమాలకు ఇలా కరీంనగర్ జిల్లాని పెద్ద ఎత్తున
ఉద్యమాల్లో పాల్గొందని చెప్పొచ్చు కూడా. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే పక్కా తెలంగాణకు సంబంధించి కరీంనగర్ జిల్లా చాలా బాసటగా నిలిచిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే దీక్షా దివస్ పోయేటప్పుడు కూడా కేసీఆర్ కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో ఉండి దానికి సంబంధించినటువంటి అన్ని కార్యాచరణ ఏర్పాటు చేసుకుని అంటే ఈ దీక్షకు వెళ్తున్న నేపథ్యంలో పక్కనే ఉండి అప్పటి సంఘటనలన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి మాజీ ఎమ్మెల్సీ నారాదాస్ లక్ష్మణరావు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆనాడు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఆనాడు దీక్షా దివస్లో ప్రత్యక్షంగా మీరున్నారు, అంటే అలుగునూరు విషయమే కావచ్చు, అంటే రాష్ట్రం మొత్తం కూడా ఇది ఒక అలజడి సృష్టించని చెప్పాలి. అంటే ఏం జరిగింది ఆ రోజు అసలు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ అంటే నవంబర్ 29 అనేటువంటి రోజు మరి అత్యంత కీలకమైనటువంటి రోజు. తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పినటువంటి రోజు. అదేవిధంగా డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం అనడానికి ఈ నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష అనేది నాంది పలికినటువంటిది. అదేవిధంగా 2014లో జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఇదే ప్రాతిపదిక అయినటువంటి రోజు ఈ దీక్షా దివస్. ఈ దీక్షా దివస్ అనే దానికి చరిత్ర లోపల అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. కారణం ఏంటంటే కేసీఆర్ గారు 2001లో మలితాలశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు అప్పుడున్న పరిస్థితి ఏంటిదంటే తెలంగాణ వాదము తెలంగాణ నినాదము శూన్యంలో వేలాడుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక ఉద్యమ పార్టీని స్థాపించి దానికి రాజకీయ స్వరూపం ఇచ్చి తెలంగాణలో ఉన్నటువంటి సర్వశక్తులను వ్యక్తులను సమాజాన్ని వర్గాలను పార్టీలన్నిటి ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని అప్పటికి 2009 నవంబర్ 29 నాటి వరకు అనేక ఉద్యమ కార్యక్రమాల ద్వారా రాస్తా రోకోలు, తర్వాత బంధులు, వంట వార్పులు, తెలంగాణ సంబురాలు, ఇలాంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలు వీటన్నిటి ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని రగిలించినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా వేగవంతం చేయాలి, దీన్ని మిలిటెంట్ రూపంలోకి తీసుకుపోవాలని ఆ రోజు కేసీఆర్ గారు దీక్షకు పూనుకున్నాడు. ఆ దీక్ష అనేది కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభించాలి, ఇక్కడి నుంచి ప్రారంభమై పోవాలని చెప్పి ఇక్కడికి వచ్చిండ్రు. దీక్షకు పోయే నాటికి ఒక 2 రోజుల ముందు కరీంనగర్కి వచ్చిండ్రు. కరీంనగర్ లోపలనే మొత్తం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ 3 రోజులు ఇక్కడ జమ అయినరు. నవంబర్ 29 నాడు ఉదయం 8 గంటలకు మరి కేసీఆర్ గారు 100 కార్ల కాన్వాయ్ తోటి మరి దీక్షా స్థలమైనటువంటి సిద్దిపేటకు బయలుదేరడం జరిగింది. బయలుదేరిన తర్వాత ఏదైతే కాన్వాయ్ అనేది అలుగునూరు చౌరస్తా చేరుకున్నదో అప్పుడు అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి కేసీఆర్ గారిని దిగ్బంధం చేసి అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఖమ్మం జైలులో 4 రోజుల తర్వాత డిసెంబర్ 4 నాడు మరి అక్కడ నిమ్స్కు తరలించడం జరిగింది. ఆ నిమ్స్ లోపల 7 రోజుల పాటు మరి ఉద్యమ కేంద్రం అయిపోయింది అది. ఆ నిమ్స్ అనేది 7 రోజులు అక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అక్కడ గుమిగూడి అక్కడ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. దానితో దిగి వచ్చినటువంటి కేంద్రం డిసెంబర్ 9 నాడు రాత్రి 11:30కు మరి ప్రకటన తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, మీరు దీక్ష విరమించండి, మీ ప్రాణాలు చాలా విలువైనవి తెలంగాణకు అని చెప్పి చిదంబరం గారు ప్రకటన చేయడం, కేసీఆర్ దీక్ష విరమించడం, దానితోటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికింది. అది మళ్ళీ రకరకాల కారణాలతోటి ఆపబడ్డది. దాని తర్వాత మళ్ళీగా ఎప్పుడైతే కేసీఆర్ గారు దీక్షకు పూనుకున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పడ్డదో అది మళ్ళీ ఎప్పుడైతే సీమాంధ్ర కుట్రదారుల వలన అది నిలిపివేయబడ్డదో దాని తర్వాత ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం రోడ్ల మీదనే ఉన్నారుగా. వాళ్ళ దినచర్యలు, వాళ్ళ వృత్తులు, వాళ్ళ కార్యక్రమాలు అన్ని బంద్ పెట్టి మొత్తం ఉద్యమాన్ని ఉధృతం చేయడం ద్వారా మళ్ళీ 2013 జూలై లోపల కేంద్రం నిర్ణయం తీసుకొని అప్పుడు కాంగ్రెస్ సిడబ్ల్యూసి ప్రకటన చేసింది, జిఎంఓను ప్రకటించింది, అట్లా ప్రక్రియ ప్రారంభమైంది. కనుక నవంబర్ 29 లేకుండా
డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా 2014 జూన్ 2 రాష్ట్ర అవతరణ లేదు. కనుక ఈ చరిత్రను ప్రజలకు తెలియజేయాలి, ఇప్పుడున్నటువంటి కొత్త తరానికి యువకులకు తెలియజేయాలి. ఇది ఈ స్ఫూర్తిని ఎప్పుడు రగిలిస్తూనే ఉండాలి. దీని కొరకు ఆ దినాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు దీక్షా దివస్గా దీన్ని కొనసాగించాలని ప్రతి సంవత్సరం దీక్షా దివస్ కొనసాగిస్తున్నాం. ఈ స్ఫూర్తితోటే ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి దీన్ని బంగారు తెలంగాణగా రూపుదిద్దడానికి కూడా ఈ స్ఫూర్తిని ముందుతో కొనసాగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంకి వస్తే ఇటు యువకులు కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేస్తున్న నేపథ్యం ఒక ఎత్తైతే, మరోవైపు పెద్ద ఎత్తున అరెస్టులు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీక్షా దివస్ ఒక ఎత్తైతే, ఇంకోవైపు 10 చోట్ల కూడా అరెస్టుల నేపథ్యం. అరెస్టులైన ప్రతి ఒక్కరిని కూడా దగ్గర ఉండి వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అవసరం అనుకుంటే వారికి కావాల్సినటువంటి జమానతులు కూడా తానే ఇప్పించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రధారి అయినటువంటి జీవి రామకృష్ణారావు మన వద్ద ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఆనాడు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమం అంటే యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. అంటే ప్రతి వాళ్ళను అంటే కొంతమంది మీద కేసులైన నేపథ్యంలో ప్రత్యక్షంగా మీరే వాళ్ళకు దగ్గర ఉండి జమానతులు కూడా అవసరమైతే ఇచ్చి విడిపించిన క్షణాలు. దీక్షా దివస్ రోజు కూడా మీరు పక్కనే ఉన్నారు కదా, అలాంటి పరిస్థితుల్లో ఆనాడు అసలు ఏం జరిగింది ఉదయం? ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్కి రావడం జరిగినది. తన నివాసంలో ఉన్నారు తీగలగుట్టపల్లిలో. అక్కడనే కేసీఆర్ గారిని వెంటనే ఉదయమే ఆయన అరెస్ట్ చేద్దామని చెప్పి పోలీసు వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. బార్డర్లో, మన దేశ బార్డర్లో ఏ విధంగా అయితే పోలీసుని మోహరిస్తారో అంతకంటే డబుల్ స్ట్రెంత్ లో కేసీఆర్ గారి ఇంటి చుట్టూ 6 అంచుల సెక్యూరిటీని పెట్టిన పోలీసు వాళ్ళను. కేసీఆర్ గారిని ఎప్పుడు దొరికితే అప్పుడు ఎత్తుకుపోదామని చెప్పి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు వేలాది మంది కార్యకర్తలు అందరూ కూడా, అంత చలి ఉండే అప్పుడు నవంబర్ 29 కంటే ముందు రోజు నుంచి చలి బాగున్నప్పుడు కూడా వేలాది మంది టీఆర్ఎస్ అందరూ కూడా పోలీసు వాళ్ళను కనుసైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఎంత ప్రయత్నం చేసినా కూడా వారు కేసీఆర్ ఇంటి దాకా రాలేకపోయింది. ఆ రోజు అప్పుడు నేను కరీంనగర్ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు ఉన్నా. నాతో పాటు అనేకమైన యువ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, చివరికి మహిళలు నాయకురాలు కొంతమంది కారం రుద్దిరు గేట్ల ముందు కూర్చొని. పోలీసు వాళ్ళు లోపలికి వస్తే మాత్రం మేము తప్పకుండా ఈ కారం పొడి కలుతామని చెప్పేసి కొంతమంది యువ నాయకులు అందరూ కూడా కేసీఆర్ గారి మెట్ల మీద పడుకున్నారు, పోలీసు వాళ్ళు లోపల రావద్దని చెప్పేసి. మాలాంటి వాళ్ళందరూ కూడా మేము కారిడార్లలో మేము పడుకున్నాం, గోడల నుంచి కూడా పోలీసు వాళ్ళు లోపలికి వచ్చి కేసీఆర్ అరెస్ట్ చేస్తుందని చెప్పేసి. అదో భయంకరమైనటువంటి సంఘటన. అసలు అది చరిత్ర చూస్తే అది చెప్పడానికి కూడా వీలైనంత గొప్ప సంఘటన. ఆ రోజు కేసీఆర్ గారిని దొంగ చాటున వారు సిద్దిపేటకు ప్రయాణమైన సందర్భంలో వాళ్ళు అలుగునూరులో అరెస్ట్ చేయడం జరిగినది. ఆ యొక్క దివాస్ దీక్షతోటే ఇది ఫౌండేషన్ వేసింది తెలంగాణ ఉద్యమానికి. కేసీఆర్ గారు ప్రాణత్యాగం చేస్తుందని చెప్పి ఎంతో మంది కన్నీరు పెట్టినారు. వందలాది లక్షలాది మంది కోరిక ఉన్నట్టు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు వారి కన్నీరు దూచడానికి కోసం తను చావడానికైనా సిద్దమైన దినం. ఆ దీక్షా దివస్ కూడా తెలంగాణ ఉద్యమంలో మరి అదేవిధంగా కార్యకర్తల్లో కూడా అనేక మంది ధైర్యం వచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారి సంఘటన రోజు కూడా చాలా మంది పోలీసు వాళ్ళు మా కేసులు పెట్టడం జరిగినది, నిర్బంధించడం జరిగినది. మరి ఒక న్యాయవాదిగా కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా నాకు సంతృప్తి ఉంది, సంతోషం ఉంది. ఎంతో మంది కార్యకర్తలకు నేను బెయిల్ ఇచ్చడం జరిగినది. ఇప్పటికి కూడా చాలా మంది యువ నాయకులు గుర్తుంచుకుంటారు. మేము లాస్ట్ సర్పంచ్లను, సెక్రటరీలను కూడా తీసుకొచ్చి కోర్టు ప్రిమిసెస్ నే మేము కూసబెట్టేసి జమానతులు ఇచ్చే పరిస్థితి కూడా మేము చేసినాం. అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ కూడా మనకు సహకరించారు. ఏమాట కాయమాటైనా కూడా కేసీఆర్ గారి దీక్షతోటే తెలంగాణ ఉద్యమానికి ఒక ఫౌండేషన్ వేయడం జరిగినది. ఆ యొక్క 29 నవంబరు చరిత్రలో, తెలంగాణ చరిత్రలో స్వర్ణాక్షరాలతోటి లిఖించదగినటువంటి దినం, అలా ఎటువంటి సందేహం లేదు. 2009 నవంబర్ 29 ఈ తెలంగాణ మర్చిపోని రోజు. మరి బయలుదేరి సిద్దిపేట బయలుదేరిన కేసీఆర్ గారిని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దొంగచాటుగా మరి అలుగునూరులో అరెస్ట్ చేయడం, వారు నిరాహార దీక్షను కంటిన్యూ చేయడం, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో మరి కేసీఆర్ గారు ఆనాడు దీక్ష భూని మరి ఇవాళ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తల అంటే మెడలు వంచి ఆ రోజు మరి 9వ తారీఖు నాడు మన 9th నాడు, డిసెంబర్ 9th నాడు ప్రకటన వచ్చే వరకు కూడా వారు నా ప్రాణ త్యాగం చేస్తా తెలంగాణ ప్రజల కొరకని వారు భూని ఇక్కడి కరీంనగర్ను వేదిక అవడం అది ఎంతో సంతోషం. ఆ రోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆ రోజే 2009 నవంబర్ 29 నాడు
మూలాలే ఇలా తెలంగాణ సాధించుకోవడం, ఇలా సపరేట్ తెలంగాణ సాధించుకొని ఈ అభివృద్ధికి కారణం ఏంటంటే నవంబర్ 29 కాబట్టి అది చరిత్ర పుటల్లో కాదు, అది ఖచ్చితంగా తెలంగాణ అందరి గుండెల్లో నిలిచిపోయే రోజు నవంబర్ 29 దీక్షా దివాస్. ఆ రోజు ఆ సంఘటనను మేము ప్రతి సంవత్సరం కూడా దీక్షా దివాస్ పేరు మీద ప్రతి కాన్ఫరెన్స్లో కూడా మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కేసీఆర్ను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ విద్యార్థి నేతలు కేసీఆర్ వెన్నంటే నిలిచారు. బీఆర్ఎస్ శ్రేణులు నేతలతో భవన్ జనసంద్రాన్ని తలపించింది. దీక్ష కోసం సిద్దిపేటకు 100 కార్ల కాన్వాయ్తో కేసీఆర్ బయలుదేరారు. అప్పటికే కాచు కూర్చున్న పోలీసులు అల్కనూరు వద్ద వేచి చూశారు. అల్కనూరు చౌరస్తాకు కేసీఆర్ వచ్చి రాగానే అక్కడికక్కడే అడ్డుకున్నారు. పెద్ద తాడుతో భారీగా వచ్చిన జన సందోహాన్ని నియంత్రించి కేసీఆర్ను ఖమ్మంకు తరలించారు. అయినప్పటికీ కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. ఖమ్మం జైల్లో, నిమ్స్ ఆసుపత్రిలో దీక్ష కొనసాగించారు. చివరకు ఢిల్లీ మెడలు వంచిన కేసీఆర్ 60 ఏండ్ల కలను సాకారం చేశారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేశారు. దేశంలో 29వ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భవించిందంటే కేవలం కేసీఆర్ సంకల్పం, ఆయన పట్టుదలే కారణం. ఉద్యమ ప్రస్థానంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం ఒక ఎత్తు అయితే, మన యువత ప్రస్తుతం అయితే మనకు పొన్నం అనిల్ ఉన్నారు, వాటితో మాట్లాడదాం. అంటే ఆనాడు మీరు గత 3 రోజులు కూడా కేసీఆర్ భవన్లోనే ఉండడమే కాదు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఎన్ని రకాలుగా చేసిన సమైక్యాంధ్రలో తెలంగాణకు న్యాయం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ సచ్చుదా తెలంగాణ వచ్చిన ఒక దీక్షను చేయాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ బయలుదేరినప్పుడు మీరు కూడా వెంట ఉన్నారు కదా. తీగలగుట్టపల్లి నుంచి అల్గునూరు చౌరస్తా వరకు కూడా పెద్ద కాన్వాయ్ వచ్చింది, వెంట వచ్చింది. ఆనాడు అసలు ఏం జరిగింది? ఆనాడు మేమంతా కూడా ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజులు అవి. ఆనాడు మా కళాశాలలో చదువుతున్న విద్యార్థి మిత్రులమంతా కలిసి కేసీఆర్ గారు కరీంనగర్ వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కొరకు ఆమరణ నిరాహార దీక్ష అనే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని చావు నోట్లో తల్లిపెట్టి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తురని మేము విద్యార్థి లోకమంతా కూడా కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉంటామని చెప్పేసి ఆ రోజు తెలంగాణ భవన్లో 3 రోజులు ఒక హైడ్రామా జరిగింది. కేసీఆర్ గారు లోపల ఉండడం, ఆ పోలీసు నిర్బంధాలు, పోలీసులు మొత్తం ఒకేసారి ఆ తెలంగాణ భవన్ ముట్టడించే ప్రయత్నం చేసినప్పుడు వారికి గులాబీ రక్షణ దళంగా కేసీఆర్ సైన్యంగా మేమంతా ఆ రోజు ఉన్నాం. మేము ఆ రోజు డిగ్రీ చదువుతున్న రోజుల్లో కూడా మా విద్యార్థి మిత్రులమంతా కలిసి కేసీఆర్ గారు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్న తరుణంలో మేము సైతం వారి వెన్నంటూ ఉండాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మన కోసం, మన భవిష్యత్తు కోసం సాధిస్తున్నారనే సదుద్దేశంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విద్యార్థి లోకం వారి వెన్నంటే ఉన్నది. అందుకే ఆనాడు కేసీఆర్ గారు 3 రోజులు హైడ్రామా తర్వాత సిద్దిపేటకు ఆమరణ నిరాహార దీక్ష బయలుదేరి వెళ్తున్న తరుణంలో వారి వెన్నంటికి ఆ కాన్వాయ్లో మేము కూడా ఉండడం జరిగింది. ఆ కాన్వాయ్ ప్రారంభమై ఇక్కడి దాకా వచ్చిన తర్వాత అక్కడి నుండి ప్రారంభమైనటువంటి కేసీఆర్ గారి వాహనాన్ని వెంబడించి ఒకటి వెనుక పెట్టి అలా పోలీసు వాహనాలు మొత్తం కేసీఆర్ గారి వాహనాన్ని చుట్టుముట్టి కేసీఆర్ గారిని ప్యాక్ చేసి ఇక్కడ అలుగునూరు చౌరస్తా ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు వచ్చిన తర్వాత ఒక రోప్ వేసేసి అక్కడికి మా అందరినీ ఆపేసి ఇక్కడ హుటాహుటిన కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సజీవ సాక్ష్యం మేమంతా కూడా. అంటే ఒక విద్యార్థి మిత్రులుగా ఆనాటి యువత అంతా కలిసి కూడా ఏం జరుగుతుంది, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుందని చాలా పెద్ద ఎత్తున ఇదంతా కూడా రణరంగంగా మారింది. ఆనాడు కేసీఆర్ గారిని మేము అక్కడి నుండి ఇక్కడికి వచ్చే తరుణంలో కేటీఆర్ గారు అయితే, ఆనాడు ఈటెల రాజేందర్ గారు, నారదాస్ లక్ష్మణరావు గారు అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకునే సమయం వరకు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అసలు మేము అంతా కూడా ఇది రణరంగంగా మారిన ప్రదేశం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరి కంట్రోల్లో కూడా ఏ పరిస్థితి లేదు. కేసీఆర్ గారిని ఎట్లయినా కాపాడుకోవాలి, వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష ప్రదేశానికి చేరుకోవాలి. మేమంతా కూడా ఒక సైనిక దళంలో వారి చుట్టూ ఉండాలనే సదుద్దేశంతో ఆనాడు ఉండడం జరిగింది. ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి తీసుకెళ్తున్న తరుణంలో కాకతీయ విద్యార్థుల మిత్రులందరూ కూడా మేమే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినారు. తదనంతరం ఖమ్మం తరలించే ప్రయత్నం కూడా ఎక్కడికక్కడ సబ్బండ వర్ణాలు ఏకమై కేసీఆర్ గారు ఆమరణ నిరాహార మా కోసం చేస్తున్నారు, మేమంతా మద్దతు ఉంటాను అని ఆ రోజు సబ్బండ వర్ణాలు ఏకమై కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చినారు. కాబట్టి ఆ సదృశ్యాలు, ఆ చరిత్రలో మేము సైతం ఉన్నామని చెప్పుకోవడానికి చాలా గర్వంగా, గొప్పగా చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష ఒక చరిత్రను మలుపు తిప్పినటువంటి ఆ రోజును రేపు కూడా కరీంనగర్ వ్యాప్తంగా, మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షా దివస్లు ఆనాటి నుండి ఇప్పటి వరకు కొనసాగిస్తా ఉన్నాం.
కాబట్టి ఆ దీక్షా దివాస్ ను మేము ఉండడం, దాన్ని ఆ చరిత్రలో మేము కూడా ఒకరిగా ఉండడం చాలా గొప్పగా మేము భావిస్తా ఉన్నాం. ఆ నోరు సదృశ్యాలు అయితే చరిత్రలో ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నిటికీ కూడా మేము అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరు అంటే ఒక విద్యార్థి మిత్రులు కాకుండా సబ్బండ వర్ణాలు వారికి వారు స్వయంగా వచ్చి ఎక్కడ ఏం జరుగుతుంది, కేసీఆర్ గారు బతకాలే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, వారు మా కోసం కొట్లాడుతున్నారనే సదుద్దేశంతో అందరూ కదిలిరవడం జరిగింది. కాబట్టి ఆయన దీక్ష ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం అని మేము దృఢపరంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఆయన త్యాగం తప్పిపోవద్దు, ఆయన త్యాగం వృధా కావద్దు. రాబో రోజుల్లో కూడా కేసీఆర్ గారి అవసరం తెలంగాణ రాష్ట్రం ఉంది అని చెప్పేసి మేము దృఢంగా నమ్ముతా ఉన్నాం. చూశారుగా, మొత్తం మీద అయితే ఎవరికి తెలియని అలుగునూరు చౌరస్తా ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలిసిన నేపథ్యం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో దీక్షా దివస్ ఒక మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు సబ్బండ కులాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక జేఏసీగా ఏర్పడినటువంటి నేపథ్యం. ఏర్పడే కాదు, కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును కూడా ప్రతి ఒక్కరు కూడా అడుగులో అడిగేసి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యం. వంట మార్పే కాదు, మిలియన్ మార్చ్ కాదు, సాగర హారం లాంటి కార్యక్రమాలు కూడా చేసినటువంటి పద్ధతి. ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఎన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులు కూడా పనికి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుము కట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగస్తులు ఉద్యోగాలు బంద్ చేశారు, పెన్ డౌన్ చేసినటువంటి పరిస్థితి. సింగరేణి కార్మికులు సింగరేణి మొత్తం బంద్ అయిపోయింది. మిలియన్ మార్చ్, సాగర హారం అంటే ఏది ఏమైనా కానీ అందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్తున్న నేపథ్యంలో మన వంతు కర్తవ్యంగా మనం ఆయనకు బాసడగా ఉండాలి. అంటే కేసీఆర్ చెప్పింది ఒకటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వచ్చుడా, కేసీఆర్ సచ్చుడా, తెలంగాణ జైత్రయాత్ర చేస్తారా లేకపోతే కేసీఆర్ శివయాత్ర చేస్తారా తెలుసుకోండి అని చెప్పిన నేపథ్యంలో యావత్ తెలంగాణ కదలడమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనకి అలుగునూరు చౌరస్తా ఒక కేంద్ర బిందువే కాదు, సువర్ణ అక్షరాలతో లిఖించాల్సినటువంటి రోజు దీక్షా దివస్ అని చెప్పాలి. ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నారంటే తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ చేసిన దీక్ష ఫలితమే. ఈనాడు తెలంగాణ ప్రజలు ఇలాంటి స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు చెప్పాలి. దానికి దీక్షా దివస్ ఒక మూల కారణంగా కూడా మనం భావించవచ్చు. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్ రావు, టీ న్యూస్, కరీంనగర్.